పాన్ ఇండియా లెవెల్లో చిన్న సినిమా ఏం చేయవచ్చో చేసి చూపించింది కాంతారా సినిమా. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి 450 కోట్ల రూపాయలు ఇండియా వైడ్ గా వసూళ్లు సాధించింది ఈ సినిమా. రిషబ్ శెట్టి డైరెక్షన్, యాక్షన్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి యాక్షన్ కు ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయింది. అప్పటి వరకు స్లోగా ఉన్న సినిమా ఆఖరి అరగంట మాత్రం దుమ్ము రేపిందనే చెప్పాలి. ప్రతి సీన్ కూడా క్లైమాక్స్ లో ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా ప్రీక్వెల్ వస్తుంది. వచ్చే ఏడాది సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి హోంబలే సంస్థ రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ తో ఈసారి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా ఉండే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. దేవర సినిమా టైంలో ఎన్టీఆర్ కర్ణాటక వెళ్లడం, అప్పుడు రిషబ్ శెట్టితో కలిసి దేవాలయాలు తిరగడం సంచలనమైంది. ఇక ఈ సినిమా షూట్ కీలక దశలో ఉండగా ఒక్కసారిగా బ్రేక్ పడిందని టాక్ వినిపిస్తోంది. కన్నడ సినిమాలో ఈ సినిమా యూనిట్ కు జరిగిన ఒక ప్రమాదం హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా షూటింగ్ ను మేకర్స్ నిలిపివేశారని, దానికి కారణం ఓ యాక్సిడెంట్ అని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం రాత్రి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న టైంలో టీం ప్రయాణించే బస్సు బోల్తా పడింది. ఆ బస్సులో ముందు హీరో రిషబ్ శెట్టి కూడా ఉన్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ బస్సులో 20 మంది జూనియర్ ఆర్టిస్టులు మాత్రమే ఉన్నారట. వారిలో 6 తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు మీడియాకు వివరించారు. అందులో ప్రముఖ నటులు ఎవరూ లేరు. ఇక మైనర్ యాక్సిడెంట్ అని సినిమా షూట్ ఆపడం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. అనుకున్న టైంకు సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ సినిమాకు తెలుగులో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. కాంతారా సినిమాకు మన తెలుగులో మంచి వసూళ్లు రావడంతో మేకర్స్ ఇక్కడ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కు ప్రభాస్ ను కూడా వాడుకోవాలని భావిస్తున్నారు. హోంబలే సంస్థ ప్రభాస్ తో 3 సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ హెల్ప్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు.